మెరుపు కలలు మెరుపు కలలు. అక్క, ఏకపాత్రాభినయం అంటే ఏంటక్క? అంటే స్టేజ్ మొత్తం ఒకే ఒక్క పాత్రతో నటిస్తూ జనాలందరినీ ఎంటర్టైన్ చేయడం. కానీ కష్టం కదక్కా. ఇంతకీ నువ్వెవరి పాత్ర చేయబోతున్నావు? నేను కృష్ణ ప్రేమతత్వాన్ని అర్థం చేసుకున్న రాధ పాత్ర చేయబోతున్నాను. సూపర్ అక్క. మొన్నేమో బోనాల పండుగలో కనపడకుండా పోయి చాలా ఇబ్బంది పెట్టింది. మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? ప్రతిసారి ఈవిడి గారు గుళ్ళో తప్పిపోవడం, నేను వెతకడం, ఇదే పని అయిపోయింది. నీ వల్ల నా పరువు పోయింది. రాధాకృష్ణుల వేషం వేయడానికి నువ్వు తీసుకొచ్చిన వాళ్ళిద్దరూ ప్రేమించుకొని పారిపోయారు. ఇప్పుడు ఇంకెట్లా నాటకం? ఇప్పుడు మనకు రాధాకృష్ణుల్లా వేషం వేసి రక్తి కట్టించే వాళ్ళు ఎవరు దొరుకుతారు? ఇంక మనం వెళ్దామా? చీకట్ల దారుల్లో నీ చూపే ఓ నిప్పే, ఊకే సాందుట్లో ఏముంది నా తప్పే, లూటాల వర్షాన పువ్వేదో పూసేనా, లోకంకే చాటేనా హృదయంలో పనా. కరణం జరిగేనా హృదయంలో సార్ దొరికారు సార్. దొరికేశారు, రాధాకృష్ణులు దొరికేశారు, దొరికేశారు సార్, రాధాకృష్ణులు దొరికేశారు సార్. మేమా? అవును, రాధాకృష్ణుల పాత్రలకు వీళ్ళు కరెక్ట్గా సెట్ అవుతారు. మీరే మా రాధాకృష్ణులు, మీరే మా రాధాకృష్ణులు. ఏమండి, మేము రాధాకృష్ణులమేంటి? మా పేర్లు అవి కాదు. నా పేరు వసంత్, ఈవిడ పేరు పేరు సార్, మీ పేర్లు ఏవైనా కానివ్వండి, కానీ నాకు మాత్రం మీరిద్దరూ రాధాకృష్ణుల్లాగానే కనపడుతున్నారు. మీరేం మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. చెప్తాను, మీకంతా అర్థమయ్యేలా చెప్తాను. మేమిక్కడ నాటకంలో రాధాకృష్ణుల ప్రేమతత్వం నాటకం ఆడడానికి వచ్చాం. కానీ మా మెయిన్ క్యారెక్టర్స్ అయిన రాధాకృష్ణులు ప్రేమించుకొని పారిపోయారు. నాటకానికి ఇంకా 2 గంటలు కూడా టైం లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందుకే మీరిద్దరూ రాధాకృష్ణుల వేషం వేసి మా కంపెనీని బతికించండి, బతికించండి సార్. బతికించాలా? మేము నాటకం వేయడం ఏంటండి? మేమేదో గుడికి పూజ కోసం వచ్చాం. అయినా మేము నటించడం ఏంటండి? నాకు కూడా కుదరదండి. ఆల్రెడీ నేను రాధ ఏకపాత్రాభినయం చేస్తున్నాను. అందుకని నేను మీ దగ్గర నటించడం కుదరదు. ఏంటి, నువ్వు రాధ ఏకపాత్రాభినయం చేయబోతున్నావా? అవును. ఈ నాటకంలో రాధ పాత్ర మీరే చేయండి. నిజంగానే మీరు ఆ పాత్రకి సరిగ్గా సరిపోతారు. నేను రుక్మిణి, తను సత్యభామ, మీరు రాధ. మ్యాచింగ్ మ్యాచింగ్. ఏమంటారండి? కుదరదండి. నేను ఈ నాటకం ప్యాషన్ కోసం చేయడం లేదు, ప్రైజ్ మనీ కోసం చేస్తున్నాను. ఇప్పుడు నేను గ్రూప్గా చేస్తే వచ్చిన ప్రైజ్ అమౌంట్ అందరితో కలిసి పంచుకోవాలి. అదే నేను సోలోగా చేస్తే ప్రైజ్ మనీ నాకే వస్తుంది కదా. అదే అండి, మా గ్రూప్కు వచ్చిన ప్రైజ్ మొత్తం మీరే తీసుకోండి. అదేంటండి? అంటే అమ్మా, నేను నాటక రంగంలో గత 30 సంవత్సరాలుగా మంచి పేరు సంపాదించాను. నాటకం వేసి ఓడిపోయానే గాని నాటకం వేయకుండా పారిపోలేదు.
మీరిద్దరూ లేకుండా ఈ నాటకం వేయలేమండి. దానికన్నా మీరు నటిస్తే ఆ వచ్చిన ప్రైజ్ మొత్తం మీకిచ్చి మా పరువు కాపాడుకుంటామండి. మా పరువు మీ ముందు పెడుతున్నామమ్మా. ఇక మీ ఇష్టం. అక్క, ఆ అంకుల్ చెప్పారు కదా గ్రూప్ ఉంటే బెటర్ ఏమో అని. నేను అదే ఆలోచిస్తున్నాను సంగీత. అంటే ఏంటి? ఇక్కడ పూజ కళ్యాణం అంటూ వచ్చి నాటకాలు వేసుకుంటూ కూర్చుంటారా? అసలు మీకు మతుందా? ఆ? నేనేం చేస్తున్నానో ఎందుకు చేస్తున్నానో నాకు తెలుసు సార్. నేను మీ గ్రూప్లో రాధవేషం వేయడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ప్రైజ్ ఎంతొచ్చినా అది మొత్తం నాకే ఇవ్వాలి. మీరు ఒప్పుకోవడమే మాకు మహాభాగ్యం. బాబుగారు కూడా కృష్ణుడి పాత్రకు ఒప్పుకుంటే ఇంకా చాలా సంతోషం. నెవర్. నేనింతకు ముందు ఏ నాటకాలు ఆడలేదు, ఇప్పుడు ఆడాల్సిన అవసరం కూడా లేదు. మీరే ఇంకో కృష్ణుని వెతుక్కోండి. అంత సమయం లేదు బాబు. కృష్ణుడి పాత్రధారులందరూ చాలా చాలా దూరంలో ఉన్నారు. వాళ్ళని ఎప్పటికెప్పుడు పిలిపించలేం బాబు. అయితే నన్నేం చేయమంటారు? అలా అనకండి బాబు. ఇప్పుడు మీరు ఒప్పుకోకపోతే రాధా పాత్ర దొరికినా ఏమీ చేయలేము. అది మీ సమస్య. ఇందులో నన్ను ఇన్వాల్వ్ చేయకండి. అయ్యో, ఇది వాళ్ళ సమస్య కాదు, మన సమస్య. ఏమన్నావు? ఇది మన సమస్య. మన సమస్య ఎందుకు అవుతుంది? సార్, మేము ఇప్పుడే వస్తాము. 2 minutes. అలాగేనమ్మా. ఏమైంది? వాళ్ళ సమస్య మన సమస్య ఎప్పుడైంది? నిన్ననే అయింది. వాట్? అవును, మనకు అర్జెంటుగా 1,00,000 రూపాయలు కావాలి. ఎందుకు? అర్జెంటుగా నాకు 1,00,000 రూపాయలు కావాలి. నువ్వు ఇస్తావా? ఇస్తాను. కానీ ఇప్పుడు నువ్వు నేను చెప్పిన మాట వినాలి. నువ్వు 1,00,000 రూపాయలు ఇస్తానంటే నువ్వేం చెప్పినా వింటా. రేపు గుడిలో చిన్న పూజ ఒకటి చేయబోతున్నావు. అందులో పార్టిసిపేట్ చేసి నువ్వే దగ్గరుండి అన్ని జరిపించాలి. ఇది జరిగింది. ఇప్పుడు చెప్పు, ఇది ఎవరి సమస్య? ఇంత జరిగినా నాకొక్క మాట కూడా చెప్పలేదు. అది కూడా ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టి నాకు చెప్తున్నావు. ఇదంతా నా వల్ల కాదు, నేను చేయలేను. ఎప్పుడు నాకేది చెప్పరు, చెప్తే నా హెల్ప్ నేను చేస్తాను కదా అని అంటూ ఉంటారు కదా. ఈ రోజు నా సమస్య ఇది. నేను అడుగుతున్నాను, ఇప్పుడు నువ్వు హెల్ప్ చేస్తావా, చేయవా? ఇప్పుడు అక్కకి 1,00,000 రూపాయలు ఇవ్వాలి. అలా ఇస్తేనే కళ్యాణంలో కూర్చుంటుంది. అంతా మనం అనుకున్నట్టు సవ్యంగా జరుగుతుంది. లేదంటే మొత్తం నాశనం అవుతుంది. మంచి జరిగేలా చేస్తావో నాశనం చేస్తావో నీ ఇష్టం. భలే ఇరికించావు. ఇప్పుడు చేయకపోతే ఏం జరిగినా నన్నే అంటారు. ఇక తప్పేదేముంది? ఒప్పుకో బావా, నువ్వు కృష్ణుడిలా చాలా బాగుంటావు. మీరిద్దరూ నిజంగా రాధాకృష్ణుల్లా ఉంటారు. బాగా ఇరికించావు కదా, ఇక తప్పుతుందా? పదండి, ఏదో ఒకటి రఫ్ ఆడించేద్దాం. థ్యాంక్ యూ. రా. అది మేము రాధాకృష్ణులుగా చేస్తున్నామండి. మీరు ఏర్పాట్లు చేసుకోండి. థ్యాంక్స్ అమ్మా, చాలా థ్యాంక్స్. నా పరువు కాపాడారమ్మా. ఈ రోజు ప్రోగ్రాం సూపర్ హిట్. ఇక ఎవ్వరూ ఆపలేరు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, ప్రైజ్ మనీ మొత్తం ఇవ్వాల్సిందే. అమ్మా, మాట అంటే మాటే. 10 నిమిషాల్లో రిహార్సల్ స్టార్ట్ చేద్దాం. సిద్ధంగా ఉండండి. కానీ నాదో కండిషన్. కృష్ణుడి గెటప్ వేయాలంటే నేను ఈ మీసం గడ్డం తీయను. మీకు ఓకేనా? బాబు, 5 నిమిషాల్లో రిహార్సల్స్కి వచ్చేయండి. ఓకే. పదమ్మా, మీరు మేకప్ వేసుకోండి. పదండి పదండి, స్టార్ట్ చేద్దాం.
బావా హ? పద అత్తయ్యకి చెప్దా. పదండి పదండి. ఏంటి సమ్యు వాళ్ళు ఎక్కడున్నారో చూడమని పంపించిన వాసు కూడా అటే వెళ్ళిపోయాడు. ఇంకా రాలేదేంటి? ఎక్కడున్నారు? సంయుక్త డబ్బులు గురించి ఏం ఆలోచించింది? అత్తయ్యా సంతోషంగా ఉన్నావు? ఏం జరిగిందమ్మా? అక్కకి డబ్బులొచ్చే మార్గం దొరికిందత్తయ్యా. అవునా? నిజంగానా? నిజంగా అత్తయ్యా. చాలా మంచి విషయం చెప్పావమ్మా. ఆ దేవుడు మన మొర ఆలకించాడు. అందుకే మన కోసం డబ్బులొచ్చే మార్గం చూపించాడు. ఎలా సమయం? ఎవరిచ్చారు? మనల్ని ఇలాంటి పరిస్థితుల్లో నుండి ఒడ్డున పడేసిన వ్యక్తి ఎవరు? సంగీత, నువ్వు వెళ్ళి అక్క చీర కట్టుకుందో లేదో చూడు. ఒకవేళ రెడీ అవ్వకపోతే వెంటనే రెడీ అవ్వమని చెప్పు. అలాగే అక్క. అమ్మా సమయం, చెప్పమ్మా, ఎవరిచ్చారు డబ్బులు? ఆ కృష్ణయ్య ఇచ్చాడత్తయ్య. కృష్ణయ్య ఇచ్చాడా? అవునత్తయ్య, కృష్ణయ్యే దారి చూపించాడు. కాస్త అర్థమయ్యేటట్టు చెప్పమ్మా. సార్, రాధాకృష్ణులు దొరికేశారు సార్. మేమా? రాధాకృష్ణుల పాత్రలకు వీళ్ళు కరెక్ట్గా సెట్ అవుతారు. మీరే మా రాధాకృష్ణులు, మీరే మా రాధాకృష్ణులు. అమ్మా అమ్మా అమ్మా. అత్తయ్య, ఏంటి, రాధాకృష్ణుల నాటకం వేయబోతున్నారా? అవును. మొదట నేను ఒప్పుకోలేదు, కానీ నీ మేనకొడులు పరిస్థితుల్ని వివరించి ఈ డబ్బుల గురించి చెప్పేసరికి నేను ఒప్పుకోవాల్సి వచ్చింది. సౌందర్యకి డబ్బులిచ్చి కళ్యాణం జరిపించడంలో నేను కూడా ఉన్నందుకు హ్యాపీగా ఉందమ్మా. సరే అత్తయ్య, మేము నాటకం రిహార్సల్స్కి వెళ్తాం. మీరు ఏ నాటకాలు ఆడాల్సిన అవసరం లేదు. ఏంటమ్మా, ఏమైంది? అవునరా, ఈ కళ్యాణం జరగకపోయినా పర్వాలేదు, కానీ మీరు మాత్రం ఈ నాటకం ఆడడానికి వీల్లేదు. ఎందుకు అత్తయ్య, ఏమైంది? ఇప్పటి వరకు డబ్బులెలా, అక్కని ఎలా ఒప్పించాలని కంగారు పడ్డారు. ఇప్పుడు డబ్బులు రాబోతున్నాయంటే వద్దంటున్నారు. ఎందుకు అత్తయ్య? మీరే మా రాధాకృష్ణులు, మీరే మా రాధాకృష్ణులు. నన్నేం అడగద్దు. నేను వద్దు అంటున్నానంటే ఎందుకు వద్దంటున్నానో అర్థం చేసుకోండి. అమ్మా, మాకేం అర్థం కావడం లేదు. అమ్మ ఎంతో కష్టపడితే కానీ ₹1,00,000 రావు. అలాంటిది ఏదో సరదాగా నాటకం వేస్తావంటుంటే నువ్వు వద్దంటున్నావేంటి? అమ్మ, ఏంటమ్మా ప్రాబ్లం? చూడు వాసు, ఇంక ఈ విషయం వదిలేయండి. డబ్బులు ఇంకా ఎలాగైనా సర్దుబాటు అవుతాయేమో చూడండి, లేదా సౌందర్యకి డబ్బులు ఇవ్వకుండా కళ్యాణం జరిపించేలా ఒప్పించండి. అది కూడా కుదరకపోతే ఈ రోజు ఈ కళ్యాణం ఆపేయండి. అంతేకాని ఈ నాటకం ఆడడానికి మాత్రం వీల్లేదు.
వదిలేండి అత్తయ్య. ఇంత గట్టిగా పట్టుబడుతున్నారు అంటే దాని వెనుక ఏదో పెద్ద కారణం ఉండే ఉంటుంది. కుదిరితే మీరేమైనా డబ్బులు అరేంజ్ చేయగలిగితే చేయండి. నేను నాకు తెలిసిన వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను. నన్ను క్షమించు సమయం, నిన్ను ఇంతలా ఇబ్బంది పెడుతున్నందుకు. కానీ నాకు ఇంతకు మించిన దారి లేదు. ఈ నాటకంలో ఉన్న పాత్రలకి మీ నాన్న నాకిచ్చిన మాటలకి కుదరని సంబంధం ఉంది సమయం. విమలమ్మ గారు, రుక్మిణి కళ్యాణానికి అంతా సిద్ధమైంది. మీ మేనకోడలు సౌందర్య రెడీ అయితే కళ్యాణం మొదలు పెడదాం. అలాగే పంతులు గారు. సరే అమ్మా. మీరేం బాధపడకండి అత్తయ్య. నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. వీలైనంత త్వరగా సెటిల్ చేస్తాను. ఏమైంది వాసు? డబ్బులు ఏమైనా అందాయా? లేదమ్మా, ప్రయత్నిస్తూనే ఉన్నాను. భగవంతుడా, ఏంటి పరీక్ష? ఏమైంది? ఎవరో సమయానికి హెల్ప్ చేసే వాళ్లే లేరు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అత్తయ్య మనసుని నొప్పించి ఈ నాటకం వేలేమో. అలా అని డబ్బులు ఇవ్వకుండా అక్క పూజలో కూర్చోదు. ఈ సమస్యని ఎలా పరిష్కరించాలో తెలియడం లేదు.
ఇలా వచ్చావు? ఏంటి అలా చూస్తున్నావు? అక్క నువ్వింకా రెడీ అవ్వలేదేంటి? చీర కూడా మార్చుకోలేదు. అక్క నిన్ను త్వరగా రెడీ అవ్వమని చెప్పింది కదా. డబ్బులు తీసుకొచ్చారా? లేదక్క, సమయం అక్క డబ్బులు అరేంజ్ చేస్తుంది. మొత్తం సెట్ అయినట్టే. మీ దగ్గర సెట్ అయినట్టు కాదు, డబ్బులు నా చేతికొస్తే సెట్ అయినట్టు. వెళ్ళి డబ్బులు తీసుకొని దాన్ని రమ్మను. అది కాదక్క. చెప్తుంటే నీకు అర్థం కావడం లేదా? ముందు దాన్ని డబ్బులు తీసుకురమ్మను, అప్పుడు రెడీ అవుతానని చెప్పు. వెళ్ళు. ఏంటి అలా చూస్తున్నావు? వెళ్ళు. డబ్బులు నా చేతికి రాకుండా నేనెందుకు రెడీ అవుతాను? డబ్బులు నా చేతికొచ్చాక నేను రెడీ అవుతానో లేదో మిమ్మల్ని ఎలా పరిగెత్తిస్తానో చూడండి. మీరు లేని నేను ఎక్కడున్నాను స్వామి? నా ప్రతి శ్వాసలో, నా ధ్యాసలో, నా కలలో, ఇలలో, నా అనువనువున మీరే నిండిపోయి ఉన్నారు స్వామి. ఇదేంటి, ఈవిడ నిజంగానే రాతలా ఫీల్ అవుతుంది? నన్ను కృష్ణుణ్ణి అనుకుంటూ ఇంతలా ఇన్వాల్వ్ అయింది.